నామానికి మహిమ కలుగునగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని విందాం. పాలమంటిది, వెన్నదంటిది, వాక్యం తేనె కంటే కూడా చాలా బలమైనదని మరి వాక్యం సెలవిస్తుంది. యేసయ్య తన హస్తముల ద్వారాగా నెమ్మది కలగచేసేవాడు, సమాధానాన్ని కలగజేసేవాడు, స్వస్థత కలగచేసేవాడు. పరిశుద్ధ గ్రంథముల నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము. యేసయ్య స్వస్థపరిచే యేసయ్య. యేసయ్య ఏం చేస్తాడండి? స్వస్థపరిచే యేసయ్య. దేవునికి స్తుతి కలుగునగాక. లూకా సువార్త 5:25 అక్కడి నుంచి 34 వరకు చదివితే ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఎవరండి ఆమె అంటే రక్తస్రావ స్త్రీ. ఆమె తన ఎంతో బాధతో వేదనతో ఉన్నప్పటికైనా తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రక్తస్రావ స్త్రీ తన యేసయ్య హస్తముల చేత ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనీసం ఆమెను పట్టుకోలేదు, కానీ ఆమె వచ్చి తన అంగీని ముట్టినట్టుగా మనము చూస్తాం. మార్కు సువార్త 5:25 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. చూడండి, ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో బాధలు, కష్టాలు, తిప్పలు పడి ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టి, అంటే అర్థం చేసుకొని ఏ మాత్రము కూడా లాభము లేక చూడండి చాలా బాధపడతారు. వాస్తవానికి ఆమె కదండి, మనం కూడా ఇక్కడ కొన్ని ఆ మాటను బట్టి మనం కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే 12 ఏళ్ళు, 12 రోజులు కాదు, 12 నెలలు కాదు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి అనేకుల చేత వైద్యం చేయించుతూనే ఉంది, కానీ ఆమె రోగం కుదురుపడట్లేదు. రోగానికి మందు సరైన ట్రీట్మెంట్ అందట్లేదు, బాగుపడట్లేదు. కానీ ఉన్నదంతా ఖర్చు పెట్టింది, కానీ ప్రయోజనము లేదు. ఏం చెయ్యాలి అని ఎక్కువగా బాధపడుతుంది. సమయం అంతా గడిచిపోయింది. వాస్తవానికి డబ్బులు ఖర్చు అయిపోయినాయి, రోగం ఎక్కువైపోయింది, సమయం లేదు, సావుకు సిద్ధంగా ఉందనుకుంటా ఆమె ఎక్కువగా బాధపడ్డట్టుగా చూస్తున్నాం. చాలా బాధపడ్డట్టుగా చూస్తున్న సమయంలో ఎవరందించారో యేసును గురించి వార్త, యేసు ప్రభుని గురించి ఎవరైతే చెప్పారో మనకు తెలియదు, కానీ ఆమె యేసును గురించి విన్నది. యేసయ్య దగ్గరికి వెళ్తే నేను బాగుపడతా. ఏమండి, అక్కడికి చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టింది, ఏ ప్రయోజనము లేకుండా అయిపోయింది. అయినప్పటికైనా మరణానికి దగ్గరైన ఆ స్త్రీ దేవుని యొక్క నామములో ఆమె దేవుని దగ్గరికి రావటానికి ఒక మనసు కలిగింది. చదువునన్నా, ఆమె యేసును గురించి విన్నది. దేవునికి స్తుతి కలుగునగాక. యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆనాడైనా ఈనాడైనా ఉన్నదంతా డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత, అన్ని తిరిగిన తర్వాత చివరికి యేసు ప్రభు దగ్గరకు వస్తుంటారు. చివరికి లాస్ట్ దశకు వస్తుంటారు. అప్పుడు యేసును గురించి అన్నది. ఎవరు చెప్పారో మొత్తం మీద చెప్పారు. యేసును గురించి విన్న వార్త మనసులో పెట్టుకుంది. కానీ ఆ రోజే, ఆ గడియనే ఎన్నో రోజులు, సంవత్సరాలను పట్టి పీడిస్తున్న వ్యాధి, తనకి ఆ రోగం పోకపోయినప్పటికైనా, కానీ ఆ గడియ శుభదినం అనుకుంటా. పెద్దలు అంటుంటారు లేచిన గడియ అంటుంటారు, చూసారా? అలాగే ఆమె గడియ మంచిది వచ్చింది. యేసును గురించి విన్నది, ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఆలోచిస్తే ఆమెకున్న విశ్వాసం చూడండి. అంతకుముందు చాలా వైద్యం చేయించుకుందన్న బిడ్డే కదా. అంటే
చాలా వైద్యాలు చేశారు. అంత వైద్యం చేయించుకున్న వ్యక్తి అంగి అంచును పట్టుకుంటే బాగైతానని ఎట్ట విశ్వాసం ఇచ్చిందో చూడండి. డబ్బులన్నీ ఖర్చు పెట్టిన నయం కాదన్న రోగము చాలా రోజుల నుంచి తిప్పలు పడ్డప్పటికైనా, చాలా రోజుల నుంచి మరి ఎంతో బాధపడినప్పటికైనా యేసు ప్రభు వేసుకున్న అంగీని, ఆయన అంగి శివర అంచును పట్టుకున్న నేను బాగుపడతాననే మనసు వచ్చిందంటే అంతకంటే ఎక్కువగా ఆమె ఎన్నెన్నో తిప్పలు పడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఏం జరిగిందని మనం ఆలోచిస్తే యేసయ్య స్వస్థపరిచే యేసయ్య, యేసయ్య నడిపించే యేసయ్య, యేసయ్య బాగు చేసేవాడు, యేసయ్య నడిపించి బాగు చేసి స్వస్థపరిచి మరి స్థిరపరిచి బలపరిచేవాడు. చదువునన్నా విని వస్త్రములు మాత్రమే ఏమండి, అంతకుముందు ఆమె పెట్టిన డబ్బులు కానీ ఆమె చూంచుకున్న వైదికుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎంత ప్రయాసపడి ఉంటుందండి, చాలా చాలా పడి ఉంటుంది. మరి ఎందుకు ఇంత మార్పు వచ్చిందేమండి, ఆమెలో ఎంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అయ్యో, అంతకుముందు చాలా ఆమె వైద్యం చేయించుకున్న వ్యక్తి అయినా నయం కాలేదు. యేసు ప్రభు అంగి బట్టలు ముట్టుకున్న నేను బాగుపడతాననే మనసు వచ్చేసింది. ఎందుకంటే ఇక చివరి దినం అనుకుంటుంది, నేనైనా ఏ విధంగానైనా దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో వచ్చి ఉంటుంది. దేవుడు గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తుంటాం. చదవండి ఒక్కసారి. వెంటనే ఎప్పుడైతే ఆయన అంగి అంచును పట్టుకుందో ఆమె రక్తదారులు కూడా ఆగిపోయాను. చప్పట్లు కొట్టి వేసేనామని మయంపడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. వెంటనే ఎన్ని సంవత్సరాలు వ్యాధండి ఇది? బహుశా ఇక్కడ 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాళ్ళు వ్యక్తులు ఇక్కడ ఉన్నారా? కుదరలేదండి అనుకున్న వాళ్ళు ఉన్నారా? 12 సంవత్సరాలండి నేను ఒక వ్యాధి చేత బాధపడుతున్నాను, ప్రభు దగ్గరకు వచ్చినా నేను బాగోలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆమె 12 సంవత్సరాలు మిగులు బాధపడి ఒక గడియలలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకోవటానికి ఆమె ఇచ్చిన ఒక మాట ఏంటంటే, పట్టుకున్నా నేను బాగుపడతాను అనుకుంది. అంతేగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంగి ఆయన బట్టలు ముట్టుకున్నా నేను బాగుపడతానని తనలో తననుకుంది. ఎవరో చెప్పిన మాట కాదు. విశ్వాసం అంటే ఎలా ఉందో చూడండి, నమ్మకం అనేది ఎలా ఉండాలి. ఆమె అనుకుంది కాబట్టినే ఆమెకు దేవుడు అది చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మనం అనుకోము, మనకు జరగదు. ఆమె అనుకుంది, దేవుడు ఆమెకి జరిగించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు వ్యాధి అండి ఇది? 12 సంవత్సరాలు వ్యాధి. ఒక్క రోజు అనుకోండి, బహుశా ఒక్క గంటలోనే ఆ మనసులో ఆమె అనుకుంది, వెంటనే ఆమె బాగుపడ్డది. మరొక ఆమెను చూద్దాం దయచేసి. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనము. జనులు జరిగిన దాన్ని చూచి వచ్చి ఏమండి, దయ్యములను వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని యేసు పాదముల యొద్ద కూర్చున్నట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు ఆ దయ్యములు పట్టినవాడు ఎలాగా స్వస్థత పొందినో జనులకు తెలియచేయగా జనులందరూ దేవునికి స్తోత్రము కలుగును గాక. దయ్యములు పట్టిన వాళ్ళు, సాతానులు పట్టిన వాళ్ళు, ఏమండి ఆ చీకటిని అలవటిస్తున్న వారిని దేవుడు ఏం చేశాడంటే, యేసు పాదముల దగ్గరకు రాగానే ఆ దయ్యములు పట్టిన దయ్యాలు అతన్ని విడిచి వెళ్ళిపోయెను.
అతనిని వదిలి వెళ్ళిపోయాను. ఆ దయ్యములను పట్టిన ఆ వ్యక్తులను చూస్తుంటే అనేకులు, ఆ ప్రజలు కూడా అది చూచి చాలా మంది ఏం చేశారంటే ఆశ్చర్యపడిరి, భయపడిరి. అంటే ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చారు, ఎక్కడెక్కడికో పోయి వచ్చారు, ఎన్నో వైద్యాలు చేయించుకున్నారు. ఎక్కడికి పోయినా నయం కాకపోతేనే కదండి, ఇక్కడికి వస్తే నయమైన తర్వాత వాళ్ళు భయపడిరి. అయ్య బాబోయ్, ఈ దయ్యాలు ఎక్కడికి పోయినా కూడా ఆ మనిషిని పట్టిన దయ్యాలు వదిలిపెట్టలేదు. ఈరోజు ఆ దయ్యాలు పోవటానికి కారణం ఎవరంటే యేసు ప్రభు నామములో దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఒకటి రక్తస్రావ స్త్రీ స్వస్థత పొందుకుంది, రెండవది దయ్యములు పట్టిన వాళ్ళు బాగుపడి స్వస్థత పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఏమండి, దేవునికి అసాధ్యమైందంటే ఏదైనా ఉందా? ఉందా? అంత సాధ్యమేనా? అంత సాధ్యమే కదండి. అసాధ్యమైందంటే ఏది లేదు. రక్తస్రావ స్త్రీని బాగు చేసింది దేవుడే. దయ్యములు పట్టిన వాళ్ళని ఆ దయ్యాల నుంచి విడిపించింది దేవుడే. అక్కడ దాకా ఎందుకండి, చనిపోయిన లాజరు 3 రోజులు అయిన తర్వాత మరి సమాధిలో ఉన్న లాజర్ని యేసు ప్రభు ఆ సమాధి దగ్గరకు వచ్చి లాజరు బయటికి రమ్మంటే వచ్చాడు. అంటే చనిపోయిన వ్యక్తులను కూడా బ్రతికించగలిగింది యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత బలమైన కార్యాలు చేసిన దేవుడు ఈరోజు మన మధ్యలో సంచరిస్తున్నాడు, మన మధ్యలో ఉన్నవాడు, ఆయన మనతో ఉన్నవాడు. రక్తస్రావ స్త్రీని బాగు చేసిన దేవుడు, దయ్యములు పట్టిన వాళ్ళని ఆ దయ్యాలని విడిపించి బాగు చేసి స్వస్థపరిచిన దేవుడు, చనిపోయిన లాజర్ని 3 దినాలు అయినప్పటికైనా నోటి మాట ద్వారాగా బయటికి రమ్మంటే సజీవుడిగా బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈరోజు మీ మధ్యలో ఉన్నాడు. సందేహపడబాకండి, దేవుడు ఉన్నవాడు అన్నవాడు. ఇంకొక మాట చూద్దాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చదివితే ఇక్కడ ఒక స్త్రీని చూస్తాం మనం. ఎవరండి ఈ స్త్రీ అంటే వంగిపోయిన స్త్రీ. ఒకటి రక్తస్రావ స్త్రీ, రెండవది దయ్యములు పట్టిన వాళ్ళు, మూడోది వంగిపోయిన స్త్రీ. వంగిపోయి నడుస్తున్న స్త్రీని ఒకరోజు ఆమె కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె మీద చేతులుంచగా వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడెను. 13వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథముల నుంచి 17వ వచనం చదవండి. విశ్రాంతి దినమున చదవమ్మా. ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి. ఎన్నేళ్ళండి? అంతకుముందు ఉన్న స్త్రీకి జబ్బు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు రక్తస్రావ స్త్రీ. 18 ఏళ్ళ 18 రోజులండి. ఏమండి, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. 18 ఏళ్ళ నుండి బలహీనపరిచిన దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయిన దయ్యం అంటే నడుము వంచే దయ్యం ఉంది, రక్తం కార్చే దయ్యం ఉంది, మోర్సలు వచ్చే దయ్యం ఉంది, సొందలు లేదా ఇంకా రకరకాలు ఎన్నో దయ్యాలు ఉన్నాయండి. రకరకాల దయ్యాలు యేసు నామములై కాలిపోవును గాక. ఒకసారి మీరు కూడా చెప్పండి, యేసు నామములై కాలిపోవును గాక. ఇట్లా ఒట్టి చేతో చెప్పబాకండి, విశ్వాసంతో చెప్పండి. యేసు నామముల దయ్యములు కాలిపోవును గాక, ఓడిపోవును గాక, కాలిపోవును గాక, వాడిపోవును గాక, ఓడిపోవును గాక. ఎయ్యి దయ్యాలు దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ 18 ఏళ్ల నుండి బలహీనపరిచిన వంగిపోయిన స్త్రీ ఎంత మాత్రము కూడా ఏమో కూడా ఎన్ని వైద్యాలు చేయించిందో పాపం. ఆమె నిలబడటం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో. ఏవండి, వైద్యానికి బాగుపడటానికి ఎక్కడైనా ఎన్నైనా ఖర్చు పెడతాం, కానీ
దేవుని దగ్గరకు వచ్చి బాగుపడిన తర్వాత ఇవ్వటానికి మనసు ఒప్పదండి. ఇది ఒక అలవాటు మనకి. ఆ 18 ఏళ్ళ నుండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుందండి? ఏమండి? చాలా అంటే ఒక 50,000, కనీసం 1,00,000 రూపాయలు అనుకుందాం. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలకు పైనే బలహీనపరిచిన దయ్యం వంగి నడుస్తుంది. ఎంత మాత్రము కూడా నిలబడాలని ప్రయత్నం చేస్తుంది, కానీ నిలబడలేకపోతుంది. ఆ దయ్యం మంట పడిపోయి నిలబడినట్లే వంగి నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలు రా? ఓపిక ఉంటుందా మనకి? ఓపిక ఉంటుందండి మన దగ్గర? దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందమ్మా? చదువురా. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, ఒకసారి సపోర్ట్ కొట్టండి. యేసును చూడలేదు, కానీ ఇక్కడ డైరెక్ట్గా యేసు ఆమెను చూశాడు. ఆమెను చూసిన దేవుడు నిన్ను చూడడా? ఆమెలో బలహీనత ఉన్న దేవుడు నీ బలహీనత వెరగడంటవా? దేవుడు చూడట్లేదు, దేవుడు నాతో మాట్లాడలేదు అంటున్నవే. ఆమెను చూశాడా? చూడలేదా? ఆమెను చూశాడా? చూడలేదా? ఎవరామె? వంగిపోయిన స్త్రీని చూశాడా? చూడలేదా? చూశాడు. ఆమెను చూసి ఏమన్నాడు? రమ్మని పిలిచాడు. ఏమన్నాడండి? రమ్మని పిలిచి అమ్మా ఏమని పిలిచాడండి? మనమైతే వంగిపోయిన వాళ్ళు చూస్తుందంటే గూడోడా, ఒరే గూనోడా, గూనిదానా మనం పిలిచే పిలుపండి. ఆమె ఏమని దేవుడు ఏమని పిలిచాడండి? ఏమండి, మనం మంచి గుండోళ్ళకే వంకలు పెడతాం, ఇంకా తిక్కర ఉండోళ్ళకి ఎన్ని వంకలు పెడతామండి మనం? ఇప్పుడు మంచి గుండోళ్ళకే, ఇంత బాగుండోళ్ళకి నాకే ఎన్నో వంకలు పెడతారు. ఏమండి, మామూలుగా చెబుతున్నా. ఏమంటారండి? అమ్మ నాకే చూడండి, మంచి గుండోనికే వంకలు పెడతారు. ఆమె ఎలా ఉంది? వంగిపోయినుంది. ఏమండి, బక్కామంటాం, వంగిపోయినామని గుయినామని అంటాం, కుంటోని గుడ్డోని ఇలాగనే పిలుస్తాం. ఆయన పిలిచిన పిలుపు చూడండి. అమ్మా, నీ బలహీనత నుండి ఎంత చక్కని మాట అండి. నీ బలహీనత. అందుకని దేవుని వాక్యం కూడా ఒకని నోటి మాట వల్ల బలము పొందుకుంటుని అని వాక్యం సెలవిస్తుందండి. ఒకని నోటి మాట వల్ల బలము పొందుకుంటుని. ఏవండి, దీవెన పొందుకుంటుమి. ఒక్కొక్కరు ఏవండి, జ్వరం రాకపోయినా జ్వరం వచ్చే మాటలండి, రోగం రాకపోయినా ఈ మాటలకే రోగాలు వస్తాయండి. మనకు రోగం రాదు, రోగం వచ్చే మాటలతోటే రోగాలు తెప్పించుకుంటాం. ఆరోగ్యం ఉండి అనారోగ్యానికి గురి ఎవరవుతారో తెలుసా అండి? నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ తలంపు. దేవుడేమో తిను మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా బ్రతకమ్మని అంటే, ఈ మనుషులకి కొంతమందికి ఏం చేస్తున్నారంటే, ఏం తొయ్యక, ఏ ఆలోచన దొరక్క ఇటు దేవుని అడ్డం పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఇష్టానుసారంగా తిరుగుతుంటాం, మాట్లాడుతుంటాం. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే అమ్మా అని పిలిచాడు. రోగును పట్టుకొని మనమేం చేస్తున్నాం? మంచి గుండోను పట్టుకొని గాడిదే, దొంగముండా, బద్మాసురులా ఇదాగా మనం మాట్లాడేది. దేవుడు అలా మాట్లాడితే మనం భూమి మీద బ్రతుకుతాం అండి. మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమనాలే? అయ్యా అనాలే. అక్కడ దాకెందుకు? మంచి గుండోనికే రోగాలు చేస్తున్నాం. ఇంకా రోగం ఉన్నోని రోగం ఏడ మానుపుతున్నామండి మనం. ఇంకొక్కసారి రోగం ఎక్కువైపోతుంది. ఆ మాట చేతనే, ఆ అనుమానం చేతనే, ఆ ఆలోచన చేతనే. దయచేసి ప్రభు పేరిట మీ అందరికీ అమ్మా, సేవకుడిగా, యాజకుడిగా, మరి పనివాడిగా మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, దేవుడు బలహీనత పెట్టేవాడు కదండి, బలహీనత నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు అండి. యేసయ్య స్వస్థపరిచేవాడండి, గాయపరిచేవాడు కాదండి. మన గాయాలను మానిపేవాడు యేసయ్య. యేసయ్య గాయాలను రేపే వాళ్ళము మనమండి. ఆయన గాయపడ్డ హస్తమ ద్వారాగా మనకేం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. ఒకటి రక్తస్రావ స్త్రీకి ఏం కలిగిందండి? స్వస్థత కలిగింది. దయ్యం పట్టిన వాళ్ళు దయ్యాలు విడిచిపోయినాయి. ఆ దయ్యం నుంచి వారికి విడుదల, స్వస్థత కలిగింది. మూడోది, బలహీనపరిచిన దయ్యం, వంగిపోయిన స్త్రీ 18 ఏళ్ళు, 18 సంవత్సరాలు. ఆమె కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో,
ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో ఆ మా తల్లి కూడా ఎంత ఓపుకుందో, కానీ చివరికి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆమె యేసు ప్రభు ఆమెను వైపు చూసి ఆమెను పిలిచాడు. ఏమన్నాడంటే, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. ఆమెతో చెప్పగానే ఆమె ఏమైందండి? చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. దేవునికి స్తుతి కలుగును గాక. స్వస్థత పొందుకున్నోళ్ళు దేవుణ్ణి ఏం చేయాలండి? మహిమపరచాలండి. బాగుపడ్డ తర్వాత దేవుణ్ణి గణపరచాలండి. మనం ఏం చేస్తున్నామంటే, మనం బాగుపడి మనం అనేకమైన విషయాలలో జారిపోతున్నాం. దేవుణ్ణి మహిమపరచవలసిన వాళ్ళము సాతానుకు సంబంధులుగా మాట్లాడుతూ మన భక్తినంతా కూడా బూడిదను పోసిన పన్నీర్ లాగానే చేస్తున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు ఉన్నవాడు అనువాడు, మొదటివాడిని కడపటివాడు. ఇక్కడ వంగిపోయిన స్త్రీ వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచి సాయను. తర్వాత యేసు స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, చాలండి, ఇక్కడ గొప్ప కార్యం చేసిన తర్వాత అక్కడున్న అధికారి విశ్రాంతి దినమున స్వస్థత పరచకూడదు కదా, మనుషులను బాగు చేయకూడదు కదా, నువ్వు అలా చేయకూడదుగా, ఏ పని చేయకూడదని ఒక అధికారి వచ్చి దేవుని క్వశ్చన్ వేస్తున్నాడండి, మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుంచి 33 నుంచి 35 వరకు చదవండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 33. అక్కడ పక్షవాయువు గల 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉండే ఒక పక్షవాతం, అంటే ఊచ చేయగలిగిన వాడు ఒక మనిషిని చూచి పేతురు స్వస్థపరుస్తున్నాడు, నువ్వు లేచి నీ పరుపును నువ్వే ఎత్తుకొని నడవమని చెప్పగా వెంటనే అతడు లేచెను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నామండి, పక్షవాయు కలిగిన వాడిని, అంటే ఊచ చేయగలిగిన వాడు మంచానికి అతుక్కొని ఉన్నాడు. ఏవండి, మంచానికి అతుక్కొని ఉన్నాడు. పక్షవాయువు కలిగిన అంటే చెయ్యో కాలో పడిపోయింది కదండి, ఏ పని చెయ్యలేడు. ఇక మంచములోనే ఉంటాడు. ఆ మంచములో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నువ్వు పండుకున్న పరుపుని తీసుకొని మడత పెట్టుకొని నడువయ్యా అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాటలన్నీ విన్నప్పుడు, మనం బలహీనతలు ఉన్నప్పుడు, మనం ఇవన్నీ వాక్యాలతోటి మనం ప్రార్థన చేసుకుంటే ఆ క్షణములో దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నడిపిస్తాడు. నాన్న, నిన్ను బాగు చేస్తాడు. తల్లి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును, స్వస్థపరుచునని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పక్షవాయు కలిగిన వాడిని, ఏమండి, మంచం మీద ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అతన్ని పరుపు ఎత్తుకొని నడవమని చెప్పేశాడు. ఎన్ని ఏళ్ళు ఇక్కడ? 8 ఏళ్ళు. కానీ ఇంకొక కాడ 38 ఏళ్ళు ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 2, 3, 5 చదువుకుంటూ వస్తే అక్కడ ఎన్ని ఏళ్ళు అంటే 38 ఏళ్ళ నుండి ఊచ చేయగలిగిన వాడు, పక్షవాయు కలిగిన వాడు కోనేటి దగ్గర అక్కడే పడి ఉన్నాడు. ఆయనకెంత ఓపిక ఉందో చూడండి. ఇవాళ మామూలు ఓపిక కదండి. ఒకటి 12 ఏళ్ళ ఆమె చూసినాము, ఒక ఆమెని 18 ఏళ్ళను చూసాము, ఒకటి 8, ఒకటి 38. ఎలాంటి కేసులండి? భయంకరమైన కేసులండి. ఏవండి, ఎలాంటి వ్యాధులండి? ఏవండి, ఎలాంటి బలహీనతలండి? మనకు ఆడుందండి ఆ సత్వ, ఆ తీర్మానము, ఆ నమ్మకం మన దగ్గర ఉందండి. 38 ఏళ్ళ నుండి కూడా అక్కడే పడిపోయి ఉన్నాడండి. ఆ బావి దగ్గర నుంచి ఇంకో కాడికి వెళ్ళలేదండి.
ఆయన కంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. ముందొచ్చిన వాళ్ళు కానీ సనగలే, బాధపడలే. ఆయన అనుకున్నది ఒకటే, నా రోజు ఎన్నడొస్తుందో, నేను లేచి నడిచే రోజు కూడా ఒక రోజు వస్తుంది అని తనలో తను అనుకుని అలాగనే ఉంటున్నాడు. తనకు భోజనం ఎలా దొరికిందో, వస్త్రాలు ఎలా దొరికినాయో, కానీ దేవుడు మొత్తం మీద అక్కడ చాలా అద్భుతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి, అక్కడ ఉంటుంది. యెరూషలేములో ఎబ్రీ భాషలో బెతెస్దా అనే ఒక కోనేరు గలదు. ఆయా సమయములో ఆయా సమయములో ఎప్పుడెప్పుడు వచ్చేది తెలియట్లేదు, కానీ ఆయా సమయములో కోనేటిలోకి దూత వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లను కదిలించిన తర్వాత మొదట ఎవడైతే ఆ బావులో దిగి ఆ నీళ్లు ముట్టుకుంటున్నాడో వాడు బాగుపడుతున్నాడు. ముందొచ్చినోడే కావచ్చు, వెనకొచ్చిన వాడే కావచ్చు, కానీ ముందు దిగినోడు మాత్రము బాగుపడుతున్నాడు. ఈ సమయము కొన్ని రోజులు గడిచినాయి కూడా. అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఊచ చేయగలిగిన వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు. ఏమండి, ఇంక చదువు అక్కడ ఉండే చూడ, వాళ్ళ పేర్లు చదువు ఒకసారి. రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేయగలిగిన వారు ఎట్టబడ్డారంటండి. గుంపులు. ఇప్పుడు మనం గుంపులా గుణం చూసాం. ఈ గుంపు రోగుల గుంపు కాదు, ఆరోగ్యమైన గుంపు మంది. ఇప్పుడు మనం ఎట్టయితే ఒక గుంపు కాడికొచ్చి ప్రార్థన కాడికొచ్చి కూర్చున్నామో, ఆ బావు దగ్గర గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు అనేకులు, గుంపులు. ఈ మాట చెబుతుంటే విజయవాడ నాకు గుర్తొచ్చింది. పోయిన నెల 12వ తారీఖు మేము విజిటింగ్కని వెళ్తే, ఏవండి, వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు, ఒక చెయ్యి ఉంటే ఒక చెయ్యి లేక, ఒక కాలు ఉంటే ఒక కాలు లేక, కళ్ళుంటే చెవులను పడక, వస్త్రాలు లేక, ఏవండి, కట్టిక చీకట్లో దోమలు, ఈగలు, మురికి కాలువలలో, ఆ అంచు మీద, ఆ ఒడ్డు మీద, ఏవండి, ఆ ప్లాట్ఫారాల మీద, ఆ సత్తరాల దగ్గర, ఆ బ్రిడ్జి కింద, ఏవండి, ఆ సొరంగరములో అనేకులు ఒకరిద్దరు కాదండి, గుంపులు పడి ఉంటారు. వాళ్ళ బాధ, ఏవండి, ఒక్క దోమ కుడితే మనము ఎన్ని తిడతామో తెలుసా అండి? ఏమండి, కుట్టింది ఒక్క దోమే, నీ నోటి నుంచి వచ్చిన తిట్లు ఎన్నో తెలుసా చెప్పండి. కానీ వాళ్ళు ఒక్క తిట్టు కూడా తిట్టినట్టుగా నిజంగా వాళ్ళండి దేవుని బిడ్డలుగా మార్చబడతారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, బెతెస్దా దగ్గర, కోనేటి దగ్గర అనేకులు గుంపులు ఎలాగబడి ఉండరో, ఆ గుంపుల్లో పడిన ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుండి పడి ఉన్నాడండి. అక్కడ 38 ఏళ్ళ నుండి ఒక జబ్బు కలిగిన మనిషి ఉండెను. యేసు చూసారా, ఒక రోజు రానే వచ్చింది. ఏమండి, ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు దాటిన తర్వాత యేసు అది చూశాడంట. ఏమండి, మనమైతే ఎంత బాధపడతామో తెలుసా అండి? పక్కమ్మటోడు బాగుపడ్డా మనం వారం, ఆడు బాగుపడ్డా నేను బాగుపడలేదు. మన ప్రశ్నలు ఇదే కదండి, మన ఆలోచనలు ఇదే కదండి. అవును ప్రభువా, నీ చిత్తమే ఎలాగుంటే అలాగ జరిగించయ్యా. ఆమేన్. అబ్రాహాముకి శారాకి ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? మరి ఆయనకు 99 దాకా అలాగనే అందరిని అలాగనే ఉంచాడు దేవుడు. ఆయనకు ఒక ప్రత్యేకంగా ఇచ్చాడు దేవుడు, అంతే. ఇప్పుడు ఆయనకు 38 ఏళ్ళు ఉంచాడు, అందరిని అలాగనే ఉంచుతాడండి. ఆ గడియ రావాలి, ఆ సమయం రావాలి, ఆ సందర్భం రావాలి. ఆ సందర్భం, ఆ గడియ కోసం ఎదురు చూసిన వాడే నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నేను వాని యందును వాడు నా యందు కలిసి ఉంటామని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 38 ఏళ్ళ నుండి అక్కడే పడి ఉన్నాడండి. మెట్టు దిగలేదండి, గడప దాటలేదండి, అడుగు తీసి అడిగేయలేదండి. అదే స్థలములో
అదే ఊరిలో, అదే ఒడ్డున, అదే బావి దగ్గర, అదే మంచం, అదే పరుపు, అదే గిన్నె, అదే వస్త్రాలు. అక్కడ ఎన్ని సంవత్సరాలంటే 38 సంవత్సరాలు పడి ఉంటాడు. ఎటువంటి విశ్వాసం చూడండి. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు స్వస్థపరిచే యేసయ్య. కానీ గడియ రావాలి. ఇంకొక మాటతో చెప్పాలంటే ఆచరణములు వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. కానీ సంవత్సరాలు, నెలలు, సంవత్సరాలు గడిచిన తర్వాత బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 38,000 నుంచి చూస్తున్నాం. ఇంకొక ఆయన మనం చూస్తాం. ఎవరంటే ఒక కుష్ఠరోగిని చూస్తాం. కుష్ఠరోగిని కూడా చూస్తామండి. కుష్టి వాళ్ళని ఎవరైనా పట్టుకుంటారండి? అసలు దగ్గరికి రానిస్తారా? రానివ్వరండి. చూడండి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. 4వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదవండి. 4వ అధ్యాయము చదవండి. యేసు బోధించుచు ప్రకటించుచు ప్రజలలోను ప్రతి వ్యాధిని, రోగాలను స్వస్థపరచుచు సంచరించినను ఆయన కీర్తి అంతా కూడా దేశమంతా కూడా వ్యాపించను. అంటే రోగులని, దయ్యములు పట్టిన వారిని, కుష్ఠరోగులని, మూగవారిని, అనేకమైన జబ్బు కలిగిన వ్యక్తులందరినీ కూడా ఈయన బాగు చేస్తుంటే అదంతా దేశమంతా కూడా వ్యాపించబడెను. ఈనాడు ప్రపంచమంతా కూడా యేసయ్య వార్త వినిపించబడుతుంది. ఏంటంటే యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. చెప్పండి, యేసు రక్షించేవాడు, యేసు స్వస్థపరిచేవాడు. ప్రపంచమంతా చెప్పుకుంటుంది, వ్యాపించింది అయింది. ఏమండి, ఆయన యొక్క అద్భుతాలు, ఆయన సూచక క్రియలు, మహత్య కార్యాలు ఎవరు వర్ణించగలరండి? ఎవడు వర్ణించగలరండి? అలాంటి దేవుని మనం ఎలా చూస్తున్నామో తెలుసా అండి? అలాంటి దేవుని దగ్గరకు వచ్చి మనము ఏ విధంగా చేస్తున్నామో భక్తి తెలుసా అండి? అపనమ్మకం, అవిశ్వాసం. ఏవండి, విశ్వాసము లేని పోరాటం, ఏమండి, విశ్వాసము లేని నమ్మకం మనం చేస్తున్నాం. అందుకనే ఆ అపనమ్మకాన్ని వదిలేసేయండి, అల్ప విశ్వాసాన్ని వదిలేసేయండి. విశ్వాసముతో రండి, నమ్మకముతో రండి. యేసయ్యకు సాధ్యము కాదంటే ఏది లేదు. అంతా సాధ్యమే, అంతా సాధ్యమే. దేవునికి మహిమ కలుగునగాక. కథ మొత్తం మార్చగలిగేవాడు. ఏదంతా? కథ మొత్తం చరిత్ర అంతా తిప్పేయగలడు. శాసనాలని మార్చగలిగిన దేవుడు. నీ భవిష్యత్తుని మార్చలేడా? నీ భవిష్యత్తుని మార్చలేడా అండి? మార్చగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు, మాటలు రాని వారి ద్వారాగా మాట్లాడించే దేవుడు, నడవని వారిని నడిపించే దేవుడు, చూడని వారిని చూసేటట్టుగా చేసే దేవుడు, లేవలేని వారిని లేపి నడిపించే యేసయ్య. అలాంటి ప్రభుని మనం ఆరాధిస్తున్న విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా, నమ్మకముగా, ఏమండి, నమ్మకస్తులుగా ఉండాలి. ఏమండి, ఒక్కొక్కరిని చూస్తే ఒక చరిత్ర పట్టిద్దండి ఈ బోధ చేయాలంటే. ఏమండి, 12 సంవత్సరాలంటే మాటలేనా? ఒక్క నెల స్త్రీకి రావాల్సిన బట్టల జబ్బు, అదేనా రక్తస్రావ జబ్బు మీకు కంటిన్యూగా అయితే మీ శరీరం ఎలా ఉండదు తెలుసా? నీరసం. ఏమండి, పేలిపోతారు. ముఖం ఉండదు, కట్టె పొలలు అయిపోతారండి. అలాంటి వ్యాధి కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు బతుకునటానికి కారణం యేసయ్య ద్వారాగా బాగుపడటానికి కారణం. అంతే. దేవునికి స్తోత్రము కలుగును గాక. కుదరని రోగం ఏదైనా నీలో ఉందంటే యేసు దగ్గరకు రావటానికే. ఇప్పటికైనా ఈ స్వరము నీకు వినపడుతుందంటే, ఏ వ్యాధి అయినా, ఏ దయ్యమైనా నిన్ను పట్టి పీడిస్తుందంటే రా, యేసయ్య దగ్గరకు రా. నీకు విడుదల కలగజేస్తాడు దేవుడు. కథ మొత్తం మార్చగలిగేవాడు, శాసనాలను మార్చిన దేవుడు. ఏవండి, రాజులతో సహా దేవుడు తన హృదయాలను తిప్పి మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏదియో? అపరాలు, నీకున్న వ్యాధి, నీకున్న సమస్య, నీకున్న లోటు, నీకున్న బలహీనత, నీకున్న అనారోగ్యం ఎంత
నిజమే, నందులు నా గురించి చెప్పుకుంటే ఏమండి గత 2-3 సంవత్సరాలు ఏమందని 1999 కంటే ముందు నాకు గుండె కామారులు వస్తే డాక్టర్కి నయం కాదని, నా రోగం డాక్టర్ వల్ల నయం కాదని చెప్పేశాడు. లాభం లేదని చేతులు ఎత్తాడండి. ఒక్క ఇండిషన్ 18,000 అండి ఆ రోజుల్లో. ఇప్పుడు కాదండి, 25 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. ఇప్పుడైతే అది 18,000 ఇండిషన్ అయితే ఇవాళ ₹1,00,000 దాటి ఉంటుంది నాకు తెలిసి. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక ఇండిషన్ ఖర్చు 18,000 అండి. అయినా వేసినా లాభము లేదని చెప్పారు. దుర్వాసన, వేసుకున్న బట్టలు పచ్చగైపోయినాయి. ఏమండి కౌసు వాసన, ఏమండి నా పక్కన ఎవడన్నా కూర్చుంటే తట్టుకోలేని వాడండి. అలాంటి దేహాన్ని పసిపిల్ల దేహంలాగా దేవుడు చేశాడండి. ఒక్క రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దూతలు వచ్చి నా దేహాన్ని తాకినట్టు స్వస్థపరిచినట్టుగా నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? 2 సంవత్సరాలండి మందిరములో ఏడుపు, కన్నీళ్ళు, ఏమండి నిద్ర పట్టేది కాదండి, కంటికి నిద్ర ఉండేది కాదండి. కట్టె పుల్లలతోటి రాళ్లతో నా దేహాన్ని, నా శరీరాన్ని అలా అంత దుర్దండి, అంత రక్తమంతా మారిపోయిన నా శరీరాన్ని నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? చేస్తాడా చేయడా? చేస్తాడని చెబుతున్నాం, చేయలేదని చెబుతున్నాం. ఎందుకు మన విశ్వాసం ఎలా ఉంది, మన నమ్మకం ఎలా ఉంది? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము సేవిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన రానయ్యుండ యేసయ్య. దేవునికి స్తోత్రము కలుగునగాక. అనేక వాళ్ళండి, అనేక రోగులండి. ఇక హిజ్కియా గురించి చూస్తే మరణకరమైన వ్యాధి అంటది, మరణకరమైన వ్యాధి, ఈపు మీద పుండు. ఆ ఈపు మీద పుండు కూడా అండి, మీకు ఇంకొక మాట చెప్పాలండి, చరిత్ర చెబుతుందంటండి ఆ పుండు గురించి. ఈ చెయ్యి లోపలికి పెడితే వెళ్ళిపోయిందంట, అంత గండి పడదంటండి, అంత రెడమైపోయింది. రహాస పుండు అంటారు దాన్ని. అది భయంకరమైన వ్యాధి. అది ఎవరిది? హిజ్కియాకి. ఆ పురుగులంట ఆయన మాంసం తినేది కాక ఏరే మాంసం పెడితే తినెళ్ళిపోయేదంట అక్కడ ఆ పుండు దగ్గర. అంత ఏపుగా ఉందంట, అంత పురుగులు, ఏవండి అంత రెడమైపోయిన ఆ రోగం, కుదరని రోగం. దేవుని దయ వల్ల చనిపోతాననుకున్న వ్యక్తి దేవుని వైపు మళ్ళాడు. దేవుని వైపు మళ్ళీ కన్నీళ్లు విడిచాడు. ఆ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం వల్ల అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన దేవుడు నిన్ను నడిపించలేడా? నిన్ను బ్రతికించలేడా? అపరాలు, నరాల బలహీనత, ఎముక బలహీనత, కడుపుల నొప్ప, కన్నుల గడ్డల, పేగుపోత, ఏవండి కిడ్నీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా, పంటి ప్రాబ్లమా, కంటి ప్రాబ్లమా, చెవు ప్రాబ్లమా, ఏది ప్రాబ్లము? ఇగో ఏది ప్రాబ్లం ఉండా యేసయ్య నందు నువ్వు నిలకడగలిగుండు. నీకు నూతన శక్తి దేవుడిచ్చునుగాక, నూతన ఆరోగ్యము దేవుడిచ్చునుగాక, నూతన కృప పొందుకుందువు కాక. నీ ఎముకలకు బలమిచ్చేది యేసయ్యే, నీ దేహానికి ఆరోగ్యం ఇచ్చేది యేసయ్య. ఈ మెడిసిన్ వల్ల ఈ రోగాలు, ఈ నొప్పులు ఇక్కడ ఎక్కడికి పోయినా నయం కాదు, కానీ యేసు పాదాల దగ్గరికి రా, నీకు స్వస్థత కలుగును గాక, నీకు దీవెన కలుగును గాక, నీకు మేలు కలుగును గాక. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతుకుచున్నాను, బ్రతుకుచూ ఉన్నాను. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతుకుచున్నాను, బ్రతుకుచూ ఉన్నాను. నేను బ్రతుకుచున్నాను. ఆమెన్. చాలండి దయచేసి. ఆయన మాట్లాడితే నేను బ్రతుకుతున్నాను. ఎవరు మాట్లాడితే? ఆయన మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలరా? మనం ఏం చేయాలండి? ఆయన మాట్లాడిన దాకా ఉంటున్నామండి, ఆయన వచ్చి లేపేదాకా మనం ఉంటున్నామండి, ఆయన చూచేదాకా మనం ఉంటున్నామండి, ఆయన మనలో ఉండేదాకా మనం ఉంటున్నామండి. మనకు మనమే తొందరపడుతున్నాం, మనకు మనమే ఆతృతను పడుతున్నాం,
మనకు మనమే స్పీడ్గా పరిగెత్తుతున్నాం, తొందరగా అని మనమే కంగారు పడుతున్నాం. దయచేసి యేసయ్య స్వస్థపరిచే యేసయ్య. యేసయ్య ఎలాంటి వాడు చెప్పండి? స్వస్థపరిచే యేసయ్య, నడిపించే యేసయ్య, బాగు చేసే యేసయ్య, దీవించే యేసయ్య. అమ్మ తమ్ముడు చెప్పునాన్న, రక్షించే యేసయ్య నెంబర్ 1, ప్రేమించే యేసయ్య నెంబర్ 1, తోడుగా ఉండే యేసయ్య. మీకు ఏది లేదనుకుంటా, నడిపించే యేసయ్య, నీడగా ఉండే యేసయ్య, అండగా ఉండే యేసయ్య, దండ అమ్మ ఆదరించే యేసయ్య, ఆదుకునే యేసయ్య, కరుణించే యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, పోషించే యేసయ్య, ప్రాణమిచ్చిన యేసయ్య, రక్తం కార్చిన యేసయ్య, నీకోసం నా కోసం చనిపోయిన యేసయ్య, నీకోసం నా కోసం ఏం చేశాడండి? చనిపోయి తిరిగి లేచిన యేసయ్య. ఆ యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, స్వస్థపరిచే యేసయ్య, బాగు చేసే యేసయ్య, ఏవండి ఆదరించే యేసయ్య, పలకరించే యేసయ్య. ఎంతమందిని చూడట్లేదండి, ఎంతమందిని బాగు చేయలేదండి, ఎంతమందిని ఆదరించలేదండి. దిక్కులేని దీన దరిద్రులు ఆయన చెంతకొస్తే దీన దరిద్రులు ధనవంతులయ్యారండి. ఏవండి ఇంకెంతమంది నుండి మనం చూడాల్సింది? ఏవండి ఆవలు కాసే వాళ్ళండి, చేపలు పట్టిన వాళ్ళండి, గొర్రెలు కాసుకునే వాళ్ళండి, ఏవండి కుమ్మర వాళ్ళండి, వడ్రంగి పనిచేసే వాళ్ళండి, చాకల వాళ్ళండి, ఏవండి కమసల వాళ్ళండి, ఏవండి దేవుని దగ్గరికి వస్తే ఎంతమంది బాగుపడ్డారో తెలుసండి? చాలా మంది. ఇక రోగుల గురించి చెప్పాలంటే సంవత్సరాలు బట్టి సంవత్సరాలు మిగులు సంవత్సరాలు పడి ఉన్నప్పటికైనా కరుణ కలిగిన యేసయ్య గనక కరుణించి కాపాడి లేపి నడిపించే తండ్రి. దేవునికి స్తోత్రము కలుగునగాక. అందుకనే మనం పాడుకుంటాం కది, కరుణగల యేసయ్య కనికరించడు, గాయపడ్డ హస్తముతో ఆదుకున్నాడు. కరుణగల యేసయ్య కనికరించాడు, గాయపడ్డ హస్తముతో ఆదుకున్నాడు. వాగుల్లో వరదల్లో లోయల్లో వరసములో, వాగుల్లో వరదల్లో లోతుల్లో వరసములో చెయ్యి విడువలేదు, మమ్ముల మరువలేదు. చెయ్యి విడువలేదు, మమ్ముల మరువలేదు. ఎక్కడ ఉన్నా మాతో ఉండేవాడు, నిత్యమో మేము ఆరాధించదము. ఎక్కడ ఉన్నా మాతో ఉండేవాడు, నిత్యమో మేము ఆరాధించదము. కరుణగల యేసయ్య కనికరించాడు, గాయపడ్డ హస్తముతో ఆదుకున్నాడు. పాడుదాం. కరుణగల యేసయ్య కనికరించాడు, గాయపడిన హస్తముతో ఆదుకున్నాడు. వాగుల్లో వరదల్లో లోతుల్లో వరసములో, వాగుల్లో వరదల్లో లోతుల్లో వరసములో చెయ్యి విడువలేదు, మమ్ముల మరువలేదు. చెయ్యి విడువలేదు, మమ్ముల మరువలేదు. ఆమేన్. అవునండి, ఎంతమందినండి చెయ్యిడిచాడా, ప్రజలను మరిచాడా? ఎక్కడున్నప్పటికైనా ఎంతమందిని చూసామండి? 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీని, దయ్యములు పట్టిన వాళ్ళని, వంగిపోయిన స్త్రీని, 8 సంవత్సరాలు స్త్రీని, 38 ఏళ్ళ నుండబడిన రోగిని దేవుడు ఏం చేశాడన్నా? పలకరించాడు, చెయ్యి ఇచ్చాడు, ఎన్ను కొట్టాడు, హెచ్చరించాడు, పలకరించాడు, పరామర్శించాడు. వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా?
వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా? మాట్లాడుతాడని నమ్మకంగా ఉంటే చేతులు ఎత్తుదాం, మోకాళ్ళు వేద్దాము, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ రాత్రి స్వస్థపరిచే యేసయ్య, స్వస్థపరిచే యేసయ్య, స్వస్థపరిచే యేసయ్య. చెప్పండి అమ్మా, స్వస్థపరిచే యేసయ్య. ఎవరినెవరిని స్వస్థపరిచాడండి? 12 ఏళ్ల నుంచబడిన రక్తస్రావ స్త్రీని, దయ్యములు పట్టిన వాళ్ళని. ఏమండి, వంగిపోయిన స్త్రీ. నీ కుటుంబం అంతా వంగిపోయి ఉందా? నువ్వు కూడా వంగిపోయి ఉండవా? నిన్ను కూడా పట్టి పీడిస్తున్న దయ్యాలు ఏమైనా పీడిస్తున్నాయా? అయితే నువ్వు విశ్వాసం ఉంచు, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు, దేవుని అద్భుతాన్ని నువ్వు చూస్తావు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అలాంటి బలహీనత నీలో ఏమైనా ఉందా? ఆ బలహీనత నుంచి యేసయ్య ఈ రాత్రే నీకు విడుదలనిచ్చునుగాక, నీకు స్వస్థత ఇచ్చునుగాక, నీకు నెమ్మదినిచ్చునుగాక. అందరం కూడా మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, పెద్ద మోకాళ్ళు వేసి ప్రభు నామమున ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. యేసు నామములో మనమందరం కూడా యేసు నామములో